హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోత్స్న అఫీషియల్. మొన్న మేము ఒక పనసకాయని అయితే కొనుక్కొచ్చామండి మార్కెట్లో. మేము కొనుక్కొచ్చిన రోజు పనసకాయ చాలా పచ్చిగా ఉంది. అయితే 2 రోజులు పక్కన పెట్టేస్తే ముగ్గిందనమాట. ఇప్పుడు పనసకాయ ముగ్గిందో లేదో తెలియటం ఎలా తెలుసుకోవాలనేది నేను మీకు చెప్తాను చూడండి. పనసకాయని ఇలా ప్రెస్ చేసి చూస్తే మెత్తగా లోపలికి వెళ్ళిపోతే ముగ్గినట్లే అనమాట. ఈ కాయ అయితే ఇప్పుడు ముగ్గిపోయింది. నేను కోసి చూపిస్తాను. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఈ కన్నులు కూడా ఇలా పెద్దగా అయ్యి ఇలా వస్తూ ఉంటాయి. మనకి పనసకాయ ముగ్గిన వాసన కూడా వస్తుంది. ఇప్పుడు ఈ పనసకాయ అయితే బాగా ముగ్గిపోయింది. నేను కోస్తాను. ఇప్పుడు చేతులకి మనం కాయను కోయటానికి ఉపయోగించే చాకుకి అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకోవటం వల్ల పనసకాయకు ఉండే జిగురు అనేది మన చేతులకి అంటుకోకుండా ఉంటుంది. ఎలాగో కాయనైతే ఓపెన్ చేసాము. ఇప్పుడు తొనలు తీస్తున్నాము. ఎలాగైతేనేమి పనసకాయ మొత్తం వలిసామండి. వేస్ట్ అయితే చూడండి ఎంత వచ్చిందో. తొనలు ఇవ్వండి అన్నీ వచ్చినాయి. వేస్ట్ మాత్రం బాగా వచ్చింది. పనసకాయ వలవటం చాలా ఈజీ అనుకునేరు, కాదండి, చాలా కష్టం. పనసకాయ వలవటం మాత్రం చాలా కష్టం అండి. సీజనల్ ఫ్రూట్ తింటే మాత్రం ఆరోగ్యానికి చాలా మంచిదండి. పనసకాయ కూడా చాలా మంచిది. అందరూ తినండి. ఏ సీజన్లో దొరికే ఫ్రూట్ ఆ సీజన్లో తినాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.